అల్లు అర్జున్. ఈ పేరు మనం 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఒక నెగిటివ్ ఇంపాక్ట్తో వింటూనే ఉంటున్నాం. అవును, సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన వల్ల రేవతి గారు అనే ఆవిడ మరణించడం నిజంగా చాలా దారుణం. అలాగే రేవతి గారి వాళ్ళ బాబు ఆ తొక్కిసలాట్లో ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉండడం కూడా చాలా బాధాకరం. దానికి అల్లు అర్జున్ వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం కూడా తప్పు. కానీ తర్వాత రోజు రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తాను, ఆ బాబు హాస్పిటల్ ఖర్చులన్నీ చూసుకుంటాను, నిజంగా నాకు ఆ విషయం తెలియదు అని చెప్పి బయట రిలీజ్ చేశాడు. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. రీసెంట్గా గౌరవనీయులైన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ టాపిక్ గురించి చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఇప్పుడు నేనేదో అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడడానికి ఈ వీడియో చేయడం లేదు. నాకేమనిపించిందంటే అల్లు అర్జున్ ఆల్రెడీ దాని మీద రియాక్ట్ అయ్యి నేను ఆ కుటుంబానికి సాయంగా ఉంటానని చెప్పాడు. మళ్ళీ తర్వాత జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చాక ప్రముఖ హీరోలంతా వచ్చి పలకరించారు. దానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయనకి ఏమైనా కాలు పోయిందా, చెయ్యి పోయిందా, కిడ్నీలు ఏమైనా పోయాయా అని అంటే, ఒకసారి రేవంత్ గారు కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ నేతలంతా వచ్చి పలకరించారు. అంటే అలా కలవడం, పలకరించడం అనేది మీ రిలేషన్కి ఇచ్చే వాల్యూ కదండి అది. అంటే శత్రువు ఇంటికి వచ్చినా భోజనం పెట్టి పంపించాలనే సంస్కృతి మనది. అలాంటిది ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పలేరు కదండి. అలాగే నేను అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి మీద కూడా రాళ్ల దాడి చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, అది కూడా చూసుకోవాలి కదా. ఒకటైతే నిజం, ఎవరు కావాలని ఒకరు చనిపోవాలని కోరుకోరు. అల్లు అర్జున్ కూడా జరిగింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తున్నాడే కానీ నేను చేసింది తప్పు కాదు, జైలుకి రాను, అది ఇది అని ఆర్గ్యూ ఏం చేయట్లేదు కదా. సో అలాంటప్పుడు ఇంత రచ్చ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయడం ఇదంతా చేస్తున్నట్టుందని రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై ఇంత స్ట్రాంగ్గా స్పందించారో, అలాగే మిగిలిన సంఘటనల మీద కూడా ఇంతే స్ట్రాంగ్గా స్పందించి ఉంటే బాగుండేదని జనాలందరూ అనుకుంటున్నారు. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి.